अंदर की नमस्कारम, सबको नमस्कार। अभी मुझे दूसरी पार्ट लक्ष्मीबाई, दूसरी पार्ट का नाम लक्ष्मीबाई जानने के लिए तैयार हूँ। ఇప్పుడు మనం రెండో పాఠం ఝాన్సీ లక్ష్మీబాయి అనే పాఠం ఇది। మరి ఈ పాఠాన్ని మనం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం। ఇప్పుడు ఈ ఝాన్సీ లక్ష్మీబాయి అంటే ఈవిడి పాఠం ఎందుకు ఇచ్చారు మనకి, అసలు ఏమిటి అంటే మనం దీనికి ముందు ఉపోద్ఘాతం ఏంటంటే ఈవిడి స్వాతంత్ర సమరయోధురాలు, అంటే మన దేశానికి స్వతంత్రం కోసం పోరాడినటువంటి మొదటి వీరనారి, మొదటి స్త్రీ అన్నమాట। గట్టిగా స్వతంత్రం మనకు కావాలని చెప్పేసి తన ప్రాణాలని పణంగా పెట్టేసి తన ప్రాణాలను వదిలేసి దేశానికి స్వతంత్రం కోసం యుద్ధం చేసినటువంటి గొప్ప వనిత। అందుకని ఈవిడి పాఠం మనకి ఇచ్చారంటే దేశభక్తురాలు ఈవిడి, దేశం కోసం తన ప్రాణాలను విడిచిపెట్టేసింది। అలాంటి గొప్ప దేశభక్తురాలైనటువంటి ఒక రాణి కథ మనకి పాఠంగా ఇవ్వడం జరిగింది। ఈవిడ్ని ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి పిలుస్తారు। ఈ లక్ష్మీబాయి అనే పాఠం అది। మరి ఈ లక్ష్మీబాయి పాఠంలో లక్ష్మీబాయి భారత్ की ऐसी वीरांगना थी जिन्हें भूला पाना असंभव है। ఇది మొదటి సెంటెన్స్। लक्ष्मीबाई भारत की ऐसी वीरांगना थी जिन्हें भूला पाना असंभव है। అది లక్ష్మీబాయి లక్ష్మీబాయి భారతదేశం యొక్క ఏసీ వీరాంగనా థీ, మరి ఎటువంటి వీరనారి అంటే భూలాపాన అసంభవ హే, జిన్హే ఆమెను భూలాపాన అసంభవ హే మర్చిపోవడం అనేది అసంభవము, అంటే మరవడం అనేటువంటిది అసలు జరగదు, మరిచిపోవడం అనేటువంటిది కుదరదు, మనకి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటుంది। అటువంటి గొప్ప వీరనారి, వీరాంగన అన్న వీరనారి అన్న ఒకటే। మరి వీరాంగన అంటే వీరురాలు అని చెప్పచ్చు। వీరాంగన, అంగన అన్న నారి అన్న స్త్రీ అని అర్థం అన్నమాట। జత వీరత్వం కలిగిన స్త్రీ వీరనారి, వీరత్వం కలిగినటువంటి అంగన వీరాంగన జత। మరి వీరురాలు అంటే వీరత్వం కలిగినటువంటిది। వీరత్వం అంటే ఎటువంటి జంకు కానీ, భయం కానీ, పిరికితనం కానీ ఇటువంటివి ఏమీ లేకుండా ధైర్యంగా మంచి శౌర్యంతో, అంటే శౌర్యం అంటే ఇక్కడ ధైర్యంతో కూడిన తెగువ అంటాం, అంటే ధైర్యంతో ఇంకా వేగంగా ముందుకెళ్ళిపోయేటువంటి లక్షణం ఏదైతే ఉందో దాన్ని వీరత్వం అని చెప్పి అంటాం అన్నమాట। అలాంటి వీరత్వ లక్షణం కలిగినటువంటి ఒక రాణి పేరే లక్ష్మీబాయి। లక్ష్మీబాయి భారత్ की ऐसी वीरांगना थी जिन्हें भूला पाना असंभव है। మరి లక్ష్మీబాయి భారత్ की ऐसी वीरांगना थी जिन्हें भूला पाना असंभव है। మరి లక్ష్మీబాయి భారతదేశానికి చెందిన ఎటువంటి వీరనారి అంటే ఆమెను మర్చిపోవడం సాధ్యం కాదు, అంటే ఆమెని మనం ఎప్పుడు మర్చిపోలేము। దానికి ఇంగ్లీష్ మీనింగ్ చూడండి, లక్ష్మీబాయి వాజ్ సచ్ ఎ బ్రేవ్ ఇండియన్ ఉమెన్ వీ కెనాట్ ఫర్గెట్, అంటే వీ కెనాట్ ఫర్గెట్ మనం మర్చిపోలేం, మర్చిపోవడానికి కుదరదు। అలాంటి లక్ష్మీబాయి వాజ్ సచ్ ఏ బ్రేవ్ ఇండియన్ ఉమెన్, అది భారతీయ నారి। ఇప్పుడు సెకండ్ సెంటెన్స్ చూడండి, ఉన్హే ఝాన్సీ की రాణి भी कहते हैं। ఉన్హే ఆమెను ఝాన్సీ की రాణి भी कहते हैं, ఝాన్సీకి రాణి అని కూడా పిలుస్తారు। कहते हैं అంటే పిలవడం అని అర్థం అనమాట, అంటే అంటూ ఉంటారు అని చెప్పేసి ఆవిడ పేరు అదనమాట, అంటే ఝాన్సీ లక్ష్మీబాయి అని అంటూ ఉంటారు। लक्ष्मीबाई अपने बचपन से ही बड़ी बहादुर थी। మరి लक्ष्मीबाई अपने बचपन से ही बड़ी बहादुर थी। लक्ष्मीबाई
అపనే బచ్పన్ సే తన బాల్యం నుండి అంటే తన చిన్నతనం నుండి చిన్నప్పటి నుంచి బడీ బహదూర్ థీ బడి చాలా ఎక్కువ అని అర్థం అనమాట. బడి అంటే ఇక్కడ అంటే చాలా ఎక్కువ, బహదూర్ ధైర్యము, బహదూర్ అంటే ధైర్యం, మరి చాలా ఎక్కువ ధైర్యం కలిగినటువంటిది అంటే చిన్నప్పటి నుంచి కూడా. చూడండి ఇంగ్లీష్లో దానికి మీనింగు, షీ వాజ్ ఆల్సో నౌన్ యాజ్ ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ. ఆమెను క్వీన్ ఆఫ్ ఝాన్సీ అని కూడా అంటారు. నౌన్ యాజ్ అంటే అందరికీ తెలుసు అని చెప్పేసి. షీ వాజ్ వెరీ బ్రేవ్ ఫ్రమ్ హర్ చైల్డ్హుడ్. మరి ఆమె చైల్డ్హుడ్ చిన్నతనం నుండి కూడా షీ వాజ్ వెరీ బ్రేవ్ చాలా ధైర్యం కలిగినటువంటిది. ఇప్పుడు బచ్పన్ మే లోగ్ ఉన్హే మను కహకర్ పుకార్తే తే. చూడండి, బచ్పన్ మే లోగ్ చిన్నతనంలో, లోగ్ ప్రజలు, ఉన్హే ఆమెను, మను కహకర్ పుకార్తే తే మను అని పిలుస్తూ, మను అని పుకార్తే తే పిలుస్తూ ఉండేవారు. అంటే చిన్నప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయిని ప్రజలందరూ కూడా మను అని పిలుస్తూ ఉండేవారు అన్నమాట. మను అని, మనుబాయి అని పిలిచేవారు. ఇక్కడ మను అని మాత్రమే ఇచ్చాడు మనకి, మనుబాయి అని కూడా కొంతమంది పిలిచేవారు. మరి బచ్పన్ మే లోగ్ ఉన్హే మనుబాయి కాకర్ పుకార్తే థే. మరి బచ్పన్ మే చిన్నప్పుడు, లోగ్ ప్రజలు, ఉన్హే ఆమెను, మను కహకర్ పుకార్తే తే మను అని పిలుస్తూ ఉండేవారు అని చెప్పేసి. ఇప్పుడు ప్యూపిల్ ప్రజలు, కాల్డ్ హెర్ మను ఇన్ హెర్ చైల్డ్హుడ్ ఆమె బాల్యంలో, ఆమె చిన్నతనంలో, అంటే ఆమె చిన్నప్పుడు ప్రజలు కాల్డ్ హెర్ మను ఆమెను మను అని పిలిచేవారు. ఇప్పుడు సెకండ్ పారా చూద్దాం. ఇందులో లక్ష్మీబాయి కా వివాహ రాజా గంగాధర్ రావ్ కే సాత్ హువా తా. లక్ష్మీబాయి కా వివాహ అంటే షాదీ, మ్యారేజ్ అన్నమాట, పెళ్ళి. లక్ష్మీబాయి యొక్క పెళ్ళి, వివాహము రాజా గంగాధర్ రావ్ కే సాత్, రాజా గంగాధర్ రావు అనే ఆయనతో హువాతా జరిగింది. ఝాన్సీ లక్ష్మీబాయి పెళ్ళి రాజా గంగాధర్ రావు అనే ఆయనతో జరిగింది. అంటే ఈయన ఝాన్సీకి రాజు అనమాట. ఆయన ఝాన్సీ అనే ఒక రాజ్యానికి రాజుగారు, ఆయన పేరు గంగాధర్ అన్నమాట. ఆయనతోటి లక్ష్మీబాయికి వివాహం జరిగింది, లక్ష్మీబాయికి పెళ్ళి అయింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంగ్లీష్లో లక్ష్మీబాయి మ్యారీడ్ గంగాధర్ రావ్ ద కింగ్ ఆఫ్ ఝాన్సీ. అది ఝాన్సీకి రాజు అయినటువంటి గంగాధర్ రావుతో లక్ష్మీబాయి వివాహము జరిగింది. ఇప్పుడు గంగాధర్ రావ్ ఝాన్సీకే రాజా తే. గంగాధర్ రావు ఝాన్సీ అనే రాజ్యానికి రాజుగా ఉండేవాడు అని అర్థం అన్నమాట. ఏక్ బార్ గంగాధర్ రావు బీమార్ పడ్ గయే. ఒకసారి, ఏక్ బార్ అంటే ఒకసారి, గంగాధర్ రావు గారు బీమార్ పడ్ గయే జబ్బు పడ్డారు. అంటే రోగం వచ్చింది ఆయనకి, జబ్బు చేసిందనమాట ఒకసారి. అదే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో ఉన్నది చూడండి. బట్ ది కింగ్ ఫెల్ ఇల్ అండ్ డైడ్. బట్ కానీ, ద కింగ్ రాజు, ఫెల్ ఇల్ జబ్బుపడి, అండ్ డైడ్ తర్వాత చనిపోయాడట ఆయన. ఇక్కడ పడ్ గయే ఉస్ బీమార్ కే కారణ్ ఉన్కా దేహాంత హో గయా. ఆ జబ్బు కారణంగా, ఉస్ బీమార్ కే కారణ్ ఆ జబ్బు కారణంగా,
ఉన్కా దేహాంత హో గయా, అతని మరణము జరిగింది అంటే ఆయన చనిపోయాడు, ఆ జబ్బు కారణంగా ఆయన చనిపోయాడు అని చెప్పేసి. ఉస్ సమయ్, అదే సమయంలో అంటే అదే కాలంలో, భారత్కే కయి భాగోం పర్ అంగ్రేజోం కా శాసన్ థా, అదే సమయంలో అంటే ఆ కాలంలో భారత్కే కయి భాగోం పర్, భారతదేశంలో చాలా చోట్ల, కయి భాగోం పర్ అంటే చాలా చోట్ల అంటే చాలా ప్రదేశాల్లో, చాలా రాజ్యాల్లో, అంగ్రేజోం కా శాసన్ థా, ఆంగ్లేయుల యొక్క పాలన ఉంది. ఆంగ్లేయులు అంటే ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు అనమాట, బ్రిటన్ దేశం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళనే మనం తెలుగులో తెల్లదొరలని పిలిచేవారు మన వాళ్ళు. మరి ఉస్ సమయ్, ఆ కాలంలో, భారత్కే కయి భాగోం పర్, భారతదేశపు అనేక రాజ్యాలలో, అనేక ప్రదేశాలలో, అనేక భాగాలలో, అంగ్రేజోం కా శాసన్ థా, ఆంగ్లేయుల యొక్క పరిపాలన ఉంది. ఝాన్సీకే రాజాకే మర్తే హీ అంగ్రేజ్ ఝాన్సీకో హడప్నే కే లియే ఉతావలే హో గయే. అది ఎప్పుడైతే గంగాధర్రావు గారు చనిపోయారనే విషయం తెలిసిందో అప్పుడు ఝాన్సీకే రాజాకే మర్తే హీ, ఝాన్సీ యొక్క రాజైనటువంటి గంగాధర్రావు గారు మరణించారు. మరణించినప్పుడు అంటే ఝాన్సీకే రాజాకే మర్తే హీ, ఝాన్సీ యొక్క రాజు మరణించగానే ఆంగ్లేయులు ఝాన్సీకి హడప్నేకే లియే, మరి ఆంగ్లేయులు ఝాన్సీకి హడప్నేకే లియే, చూడండి, ఝాన్సీ రాజ్యాన్ని హడప్నేకే లియే, కాజేయడానికి, ఆక్రమించుకోవడానికి, తీసేసుకోవడానికి, టు గ్రాప్ అని ఇంగ్లీష్ మీనింగ్ కూడా మనం ఇచ్చాము ఇక్కడ. మరి హడప్నే అంటే కాజేయుట, టు గ్రాప్ అన్నమాట. అంటే వాళ్ళు కాజేయడం, తీసేసుకోవడానికి, కేలియే తీసేసుకోవడానికి, ఉతావలే హోగయే తొందరపడిపోయారు, చాలా తొందరపడ్డారట. అంటే ఆయన చనిపోగానే వెంటనే మరి ఆ రాజ్యాన్ని మనం తీసేసుకుందాం, రాజు చనిపోయాడు కదా, ఆ రాజ్యం మనకి తీసేసుకుందాం, మనం ఆక్రమించేసుకుందామని వాళ్ళు ఉత్సాహపడిపోయి, ఆనందపడిపోయి, తొందరపడిపోయారు. పడిపోయి ఏం చేశారంటే ఉన్హోనే ఝాన్సీ పర్ ఆక్రమణ్ కర్ దియా, ఆ విధంగా వాళ్ళు వారు ఝాన్సీ రాజ్యం మీదకి ఆక్రమణ్ కర్ దియా, యుద్ధం ప్రకటించారు, అంటే ఆక్రమించుకోవడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ మీనింగ్ చూస్తే, ఎట్ దట్ టైమ్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వర్ అండర్ ది బ్రిటిష్ రూల్. అదే ఇక్కడ ఉంది కదా, ఉస్ సమయ్ భారత్ కే కయి భాగోం పర్ అంగ్రేజోం కా శాసన్ థా, దానికి ఇంగ్లీష్ మీనింగే ఇక్కడ ఉంది. ఎట్ దట్ టైమ్ సెవరల్ పార్ట్స్ ఆఫ్ ఇండియా వర్ అండర్ ది బ్రిటిష్ రూల్. అది సెవరల్ పార్ట్స్ అంటే చాలా భాగాలు, ఇండియాలో చాలా భాగాలు ఈ బ్రిటిష్ రూల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఝాన్సీకే రాజాకే మర్తే హీ అంగ్రేజ్ ఝాన్సీకి హడప్నే కే లియే ఉతావలే హో గయే. మరి ఆఫ్టర్ ది కింగ్ డైడ్, రాజు చనిపోయిన తరువాత, ది బ్రిటిష్ సోల్డియర్స్, బ్రిటిష్ సైన్యం, అటాక్డ్ ఝాన్సీని ఆక్రమించుకోవడానికి వచ్చారు. అంటే ఝాన్సీ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చారన్నమాట. ఇది ఈ వీడియోలో మనకి ఉన్నటువంటి విషయం. ఈ 2 పేరాలు మీకు నేను చదివి చూపించాను. ప్రతి మాటకి అర్థం, అలాగే ప్రతి వాడికి కూడా మీనింగ్ మీకు తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో కింద ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీకు ఇంగ్లీష్ మీనింగు, తెలుగు మీనింగ్ నేను చెప్పాను, ఇంగ్లీష్ మీనింగ్ ఇక్కడ ఉంది. మళ్ళీ ఎలా చదవాలనే దాని గురించి నేను మీకు ప్రతి వాక్యం కూడా చదివి చూపించాను కదా. చూడండి, మళ్ళీ ఒకసారి నేను ఈ 2 పేరాలు
ఒకసారి నేను చదువుతాను, నేను ఎలా చదువుతున్నానో మీరు కొంచెం చూస్తూ అబ్జర్వ్ చేయండి. లక్ష్मीबाई भारत की ऐसी वीरांगना थी जिन्हें भोला पाना असंभव है. లక్ష్మీబాయి భారత్కి ఏసీ భారతదేశానికి సంబంధించిన వీరాంగనాతి ఎటువంటి మరి వీరనారి అంటే జిన్హే బోలాపాన అసంభవమే ఆమెను మర్చిపోవడం అసంభవము అంటే ఆమెను మర్చిపోవడం కుదరదు. ఉన్హే ఆమెను ఝాన్సీకి రాణి భీ కాతే హే ఆమెను ఝాన్సీకి రాణి అని పిలుస్తారు. లక్ష్మీబాయి अपने बचपन से ही बड़ी बहादुर थी. లక్ష్మీబాయి अपने बचपन से ही తన బాల్యము నుండి బड़ी बहादुर थी చాలా ధైర్యం కలిగినటువంటిది. बचपन में लोग उन्हें मनु कहकर पुकारते थे. చిన్నతనంలో ప్రజలు ఆమెను మను అని పుకార్తే తే పిలుస్తూ ఉండేవారు. लक्ष्मीबाई का विवाह राजा गंगाधर राव के साथ हुआ था. లక్ష్మీబాయి యొక్క వివాహం రాజా గంగాధర్రావు గారి ద్వారాతో జరిగింది. గంగాధర్రావు ఝాన్సీకే రాజా థే. గంగాధర్రావు ఝాన్సీ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. ఏక్ బార్ గంగాధర్రావు బీమార్ పడ్ గయే. ఒకసారి గంగాధర్రావు గారికి జబ్బు చేసింది. ఉస్ బీమార్కే కారణ్ ఆ జబ్బు కారణంగా ఉన్కా దేహాంత హో గయా ఆ జబ్బు కారణంగా అతని మరణం జరిగింది అంటే ఆయన చనిపోయాడు. ఉస్ సమయ భారత్ కే కయి భాగోం పర్ అదే సమయంలో అంటే ఆ కాలంలో భారత్ కే కయి భాగోం పర్ భారతదేశంలో అనేక ప్రదేశాలలో అనేక రాజ్యాల్లో అంగ్రేజోం కా శాసనతా ఆంగ్లేయుల పరిపాలన ఉంది. ఝాన్సీ కే రాజా కే మర్తే ही अंग्रेज झांसी की हड़पने के लिए उतावले हो गए. మరి ఝాన్సీ కే రాజా కే మర్తే ही ఝాన్సీకి రాజుగారు మరణించగానే ఆంగ్లేయులు ఝాన్సీకి అడప్నే కే లియే ఝాన్సీ రాజ్యాన్ని కాజేయాలని ఆక్రమించుకోవాలని ఉతావలే హో గయే తొందరపడిపోయారు. ఉన్హోనే వారు ఝాన్సీ పర్ ఆక్రమణ్ కర్ దియా ఆ విధంగా వాళ్ళు ఝాన్సీ రాజ్యం మీదకి యుద్ధానికి బయలుదేరి వచ్చారు. మరి ఈ వీడియోలో ఈ 2 పేరాలని మీకు వివరించాను. తర్వాత వీడియోలో మిగిలిన పాఠ్య భాగం మనం వివరించుకుందాం. దీన్ని మీరు శ్రద్ధగా చదవడం, ప్రతి మాటకి చక్కగా అర్థం తెలుసుకోవడం. మీకు కింద ఇంగ్లీష్లో ఇచ్చారు కాబట్టి ఆ ఇంగ్లీష్లో కూడా మీరు సెంటెన్స్ను అన్వయం చేసుకొని అర్థం చేసుకోండి. తెలుగు అర్థం ఆల్రెడీ నేను చెప్పాను. దీన్ని బాగా చదవడం, బైహార్ట్ చేయాలి, బాగా చదవాలి. ఇది ఈ వాక్యంలో ఖాళీలు కానీ లేకపోతే ఈ వాక్యానికి అర్థం ఏంటని అడిగినా, వాక్యంలో ఖాళీలు ఇచ్చి పూర్తి చేయమన్నా, ఇందులో కొన్ని పదాలకు అర్థాలు అడిగినా, వ్యతిరేకాలు అడిగినా మీరు చెప్పేలాగా చక్కగా దీన్ని స్టడీ చేయండి. మరి ఇంతవరకు విన్నందుకు మీకు ధన్యవాదాలు.